హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది అంటే పొద్దున్న 5 గంటలకు లేసినాను. లేచి వాకిలి కడిగేసి ఫస్టు ఇల్లు గిట్లా క్లీన్ చేసినంక స్నానం చేసుకుందామని. ఎట్లానంటే మళ్ళీ తర్వాత అంటే చీపురు ఇట్లా పట్టుకుంటాం. మళ్ళీ పూజ అంటే నైవేద్యాలు గిట్లా చేస్తాం గదా! దాన్ని ఇంకా ఫస్టు ఇల్లు క్లీన్ చేసుకొని, బయట క్లీన్ చేసుకుంటే ఒక పనయిపోతుందనేసి, ఇగ నాకొచ్చిన ముగ్గులు మా ఇంటి ముంగట సరిపోయేంత ముగ్గు ఏస్తా ఉన్నాను. నాకెక్కువ ముగ్గులు రావు. అంటే నేను తెలంగాణలో ఉన్నప్పుడు బాగా ఏసేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏసేదాన్ని. ఇగ నా పెండ్లయినంక మేము బెంగుళూరుకొచ్చినాము. ఇగా అంటే మేమున్న అంటే రెంట్‌కున్న దగ్గర ఎక్కువ ప్లేస్ లేకుండే నాకు. పైనుంటిమి ఫస్ట్ ఫ్లోర్‌ల. మాకు ఎక్కువ ప్లేస్ లేకుండే. ఇంకోటి ముగ్గేసేంత ప్లేస్ లేకుండే. ఇగ దాన్ని ఇంకా నేను ఎక్కువ ముగ్గులన్నీ మర్చిపోయినాను. పెద్ద పెద్ద ముగ్గులన్నీ ఇప్పుడు అవి తిప్పాలనంటే గూడా రావు. చిన్న చిన్న ముగ్గులు మాత్రమే ఇగ అవి ఎట్లా అంటే చిన్నయి మాత్రమే యేసుకుంటాను. కిచెన్ అంతా పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ స్నానం జేసి అంతా క్లీన్ జేసి స్టవ్‌కంతా బొట్లు గిట్లా పెట్టేసి ఇగ శనగలు నైటే నానేసుకొనుంటి. ఇగ అవి ప్రసాదం చేద్దామనేసి నేనెక్కువ ఈరోజు ఏం ప్రసాదాలు ఏం చేస్తలేను. ఎందుకంటే మా పాపకి కోల్డ్ ఉంది. ఇక నాకు వేరే చెయ్యి ఇంకా నొప్పి తగ్గలేదు. ఇగ దాన్ని ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంకా రెడీ కాలేదు. జస్ట్ స్నానం చేసుకొని వచ్చినాను. ఇగ అంటే బొట్టు గిట్లా పెట్టుకొనొచ్చినాను. ఇగ ఫస్ట్ ప్రసాదాలు చేసుకున్న తర్వాత ఇగ తర్వాత అంటే రెడీ అయిదాము అనని జెప్పేసి ఇంగా ఒక సైడు అంటే ఒక స్టవ్ మీద అన్నం పెట్టినాను. ఇక పక్కకి శనగలు ఉడికేకి పెట్టినాను. ఈరోజు పచ్చి శనగలు, శనగల తాలింపు అట్లాగే ఆవిరి కుడుములు, పెరుగన్నము, పులిహోర మాత్రమే జేసినాను. ఇగ నాకు మళ్ళీ ఎక్కువ ఇదైతే చెయ్యి నొప్పి ఇంకా ఎక్కువుండే. ఇగ దానికే ఇగ అంటే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇగ ఈసారి పిల్లలతోనే పూజ చేపిద్దామని అనుకోని ఫిక్స్ అయినాను. అంటే ఇగ పిల్లలు నాకు టీనేజ్ పిల్లలు గనుక ఇగ వాళ్ళకి తెలవాలనేసి ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని, ఇదంతా నైటే తీసుకొచ్చుకున్నాం గదా! అంటే పత్రి అంతా మొన్న శుక్రవారం రోజు నిన్న శుక్రవారం రోజే తీసుకొనొచ్చినుంటి. నాకు అంటే పత్రి నాకు సరిగ్గా దొరకలేదు. అందుకే నేను గరిక మాత్రం తీసుకొనొచ్చినాను. ఆ పత్రి ఏంటిదో నాకర్థం గాలేదు. అందులో ఒక బిల్వ పత్రాలు తప్పితే ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే పత్రి మా ఆయన తీసుకొనొచ్చిండు. నేను తీసుకురాలేదు. ఇగ అందులో మామిడి కొమ్మలు, బిల్వ పత్రాలు తప్పితే నాకు ఏమి కనిపియలేదు. అందుకే అది తీసి పక్కన పెట్టేసినాను. ఉట్టి గరికతోని మాత్రమే అంటే పూజ చేద్దాము. పువ్వులు, అక్షింతలతోని పూజ చేపిద్దాం పిల్లలతోటి అనేసి. ఈ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. పువ్వులు అన్నీ అరటి కొమ్మలు అవన్నీ తీసుకొనొచ్చినాను. ఇగ అట్లనే ఇగ ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి. అట్లాగే పంచామృతం రెడీ జేసి పెట్టుకున్నాను ముందే. ఇంగ ఎట్లా అంటే పిల్లలు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ గావద్దని ఇది నైటే నేనంతా రెడీ జేసి పెట్టుకునుంటి దేవుడి సామానంతా ఏమేం పెట్టాలి అననేసి. ఇగ పిల్లలకి రెడీ జేసిస్తే పాపం పిల్లలు పూజ చేసుకుంటారు. ఇంకోటేందనంటే చెయ్యి నొప్పి వల్ల నేను ఈసారి అంటే తొందరగా చేద్దామని అనుకున్నాను గానీ, నా చెయ్యి నొప్పి శానా ఎక్కువుండే. దాన్ని ఇంక ఇగ పిల్లలు వాళ్ళు స్నానం జేసొచ్చి రెడీ అయ్యేలోపు నేనంతా వాళ్ళకి ఏముంది స్వామివారిని ప్రతిష్ఠించేది మాత్రం మా ఆయనతోని ప్రతిష్టాపన జేపిచ్చినాను. ఇగ ఆయన ప్రతిష్టాపన జేషిర్రు. ఇగ కలశం గిట్లా నేను రెగ్యులర్‌గా పెట్టే కలశమే మళ్ళీ అమ్మవారిది అట్లనే పెట్టుకున్నాను. ఇగ పిల్లలది ల్యాప్‌టాపు, మా ఆయనది ల్యాప్‌టాపు అట్లాగే అన్నీ ఇగ పూజకి అనంటే ఇగ పిల్లల నోట్ బుక్స్, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టి ఇచ్చేసినాను. అంతా రెడీ జేసి ఇచ్చిన తర్వాత ఇగ పిల్లలు వాళ్ళు పూజ అంటే వాళ్ళు దీపారాధన జేసుకొని, ఇగ వాళ్ళెట్లా దీపారాధన జేయాలని పక్కకు నిలబడి అన్నీ జెప్పినాను. ఇగ అంటే పిల్లలు ఇద్దరికి నేను అంటే వాళ్ళు స్కూల్‌కి దానికి దీనికి అనేసే వాళ్ళ టైం సరిపోతా ఉండే. నేనెక్కువ ఏదో చిన్న చిన్న పనులు జెప్పేదాన్ని గానీ, ఎక్కువ పెద్ద పెద్ద పనులు నేను అంటే ఈ పూజ దాకా నేను ఎప్పుడూ రానీయలేదు వాళ్ళని. నేను మా ఆయన ఇద్దరం జూసుకునేది. కానీ ఇగ ఈసారి వాళ్ళకి గూడా చేపియాలి అనని జెప్పేసి ఫస్టు వినాయక వినాయక చవితి నుంచే ప్రారంభిద్దాం అననేసి అనుకోని, ఇగ వాళ్ళిద్దరితోటే
అంటే ఇగ పూజ వాళ్ళిద్దరితోటే చేపించినాను. ఆ పూజ చేస్తున్నంత సేపు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లెక్కన కొట్టుకుంటా ఉండే. అంటే ఇగ ఒకరికి ఇది గాదు అననేసి, ఇగ ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో చేపిచ్చక అయ్యలేదనేసి ఇద్దరిని జేయమని జెప్పినాను ఒకేసారి. ఇగ వాళ్ళిద్దరే పూజ జేషిర్రు. నైవేద్యాలు ఎట్లాగో రెడీ జేసి ఇచ్చినాను గనుక, ఇగ నేను జెప్తా ఉంటే ఫస్ట్ టైమ్ గనుక ఇగ వాళ్ళు ఏది జేషినా స్వామి దయ. అంటే ఇగ మా బాబుకి కొబ్బరికాయని కొట్టమనంటే పాపం వానికి కొట్టేకి రాలేదు. తర్వాత మళ్ళీ నేనే తీసుకొని కొట్టి పక్క అంటే దేవుడి దగ్గర పెట్టినాను. ఇగ మా పాప కొంచెం చేస్తది. కానీ బాబుకి ఇదే ఫస్ట్ టైము. అంటే అప్పుడప్పుడు దీపం పెట్టిచ్చేది పాపతోటి. ఆమెకు కొంచెం తెలుసు. కానీ బాబుది మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇగ నేను అంటే ప్రతిసారి అన్నిటికి ఇప్పుడిప్పుడే అన్నీ చెప్పాలి. లేదు అననంటే వాళ్ళు బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. ఇంకోటేందంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అననేది పిల్లలకి తెలవాలి అనేసి నేను ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ జేషినాను. ఫస్ట్ గణపతి పూజ నుంచే స్టార్ట్ జేషినాను. ఇగ అంతా బానే పూజ మాత్రం సంపూర్ణంగా జరిగింది. ఇగ కథ చదువుదాము అనంటే తెలుగులో చదివి చెప్తే పాపం వాళ్ళకర్థం గాలేదు. మళ్ళీ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్ జేషినాను. ఇంగ తర్వాత ఇది మా ఇంటి దగ్గర ఆగ్రాల స్వామివారి వినాయకుల మండపాలేస్తారు. 2 వినాయక మండపాలు చాలా గ్రాండ్‌గా పెడతారు. ఈసారి అంటే మొత్తం దశావతారాలతోను ఏషిర్రు ఒక మండపంల. ఇగ మా బాబు వాళ్ళ అంటే మా ఆయనతోనెళ్ళిండు. వాళ్ళ పప్పాతోనెళ్ళిండు. ఇగ వాడు ఎళ్లి చూసుకొనొచ్చిండు. ఇది ఇంకోగా అంటే వినాయక మండపం. అందులో వెంకటేశ్వర స్వామి అంటే అలంకరణతోటి విఘ్నేశ్వరుడిని అంటే ప్రతిష్టాపన చేషిర్రు. ఇక్కడ అంటే ఒక్కరోజు, 2 రోజులు లేదు అనంటే 3 రోజులకే నిమజ్జనం జేస్తారు. లేదంటే 5 రోజులు. కాకపోతే ఏందంటే ఈ నెల మొత్తం వాళ్ళు వినాయక చవితిని మండపాలు ఏస్తూనే ఉంటారు, పెడతనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. ఇగ అంటే ఇక్కడ స్ ఇక్కడ వాళ్ళు అంటే ఎక్కువ శాతం అట్లనే జేస్తారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. అంటే 19 ఇయర్స్ నుంచి నేను చూస్తా ఉన్నాను. ఇక్కడ జరిగే అంటే వీళ్ళు వినాయక చవితే గానీ, ఏ పండుగనే గానీ అంటే నెల మొత్తం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎట్లానంటే ఏ పండగ జేసినా ఇక్కడ కర్ణాటక వాళ్ళు అంటే వాళ్ళ సంప్రదాయం జూస్తే కొంచెం మనకి దగ్గరగా అనిపిస్తది గానీ, మనకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. మన తెలంగాణ వాళ్ళతోని, ఆంధ్ర వాళ్ళతోని పోల్చుకుంటే. ఆంధ్ర వాళ్ళదంటే అసలు నామరూపాలకు గూడా ఉండదు. కానీ మన తెలంగాణ కల్చర్ కొంచెం వీళ్ళది కనిపిస్తది ఇండ్ల. కొంచెం ఆంధ్ర వాళ్ళు అంటే రెడ్డీస్ ఆంధ్ర వాళ్ళని ఫాలో అయితారు. కానీ వీళ్ళంతా తినేది అంతా చూస్తే మాత్రం మన తెలంగాణ ఫుడ్డే గుర్తుకొస్తది. ఎక్కువ శాతం పచ్చళ్ళు, చారులు ఇవన్నే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకో వ్లాగ్‌తోని మీ ముందుకొస్తాను. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అట్లాగే మా పిల్లలు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.